ఇవాళ బిస్కెట్స్ చేస్తున్నాను. ఈ బిస్కెట్స్ ఎలా చేస్తారో ఈ బిస్కెట్స్ అయితే మా మమ్మీ చేసింది, నిజంగా కింద పడ్డది. ఇందులోకి అది మైదా పిండి షుగర్ వేసి మిక్సీలో బాగా లిక్విడ్ లాగా పిసికి మా దగ్గర ఒక బిస్కెట్ ఉంది, ఆ బిట్ సైజులో చేసింది. ఇవి కొనుక్కొచ్చినాయి కావు. ఇవి ఇప్పుడు ఏంచాలి. ఇందులో మనము సన్న జీరా ఉంటుంది కదా, అది కూడా వేసింది మమ్మీ. చూడండి, ఈ బిస్కెట్స్ బయట బిస్కెట్ల కన్నా ఈ బిస్కెట్లు చాలా ఆరోగ్యానికి మంచివి. మా ఇంట్లో ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పటి వల్ల మా మమ్మీ చేస్తుంది, చేసి ఎండకు పెడుతుంది. ఇవి ఎంత స్మార్ట్గా ఎంత బాగున్నాయి చూడండి. బిస్కెట్లు అంటే బిస్కెట్ లాగా బాగున్నాయి. ఇవి నూనెలో వేయించుకొని తినాలి, ఇలా తినొద్దు. ఇలా తింటే కడుపులో పెయిన్ అవుతుంది. ఇది పిండి కదా, పిండి కదా, ఇగో పిండి పిండి ఉంటుంది అదే, చూసారా. ఇది ఏం చేయాలంటే ఆయిల్లో బాగా హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిందా లేదా చూస్తున్నాను. ఎస్, ఈ బిస్కెట్లు చేయడం చాలా ఈజీ, కానీ మా మమ్మీ పిండి బాగా కలిపింది. రెసిపీ అయితే బాగానే ఉంటుంది. అదే ఏమంటారు, బా ఈ ఘాటు ఏం ఘాటు వస్తుందో చెప్తున్నా కదా. మినపప్పు వేస్తుంది, ఇంకా కొంచెం లైట్గా గది వేస్తుంది. ఇది శనగపప్పు వేస్తుంది, నానబెడుతుంది, బాగా నానబెడుతుంది. ఒక 2 days నానబెట్టి మిక్సీలో బాగా పడుతుంది. మిక్సీలో పట్టిన తర్వాతకి షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ని కూడా మిక్సీలో చాలా సన్నగా పట్టి, ఇక 2 days నానబెట్టినప్పుడు ఆ లిక్విడ్ అనేది ఇట్లా ఇట్లా అవుతుంది కదా పిండి అన్నందుకు. ఈ ఘాటులా మనవయ్య ఘాటు ఏమొస్తుంది గోల్డా. అయితే ఆ లిక్విడ్ని మిక్సీ పట్టిన తర్వాతకి మా దగ్గర బిస్కెట్ది షేప్ ఉంది, ఆ షేప్ తోటి మమ్మీ పెడుతుంది. ఇగో ఈ షేప్ వస్తాయి అన్నీ. ఎస్, చాలా మంచిగా చేస్తాయి. ఇవి ఈ నూనెలో వేయించుకొని తినాలి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఇంకా బాగుంటుంది నిజంగా. నేను చూపిస్తున్నా చూడండి, నూనె బాగా హీట్ అయిపోయింది. ఎస్, కాలి బొగ్గ అయింది. హీట్గా ఎక్కువ అయ్యింది అనుకున్నా, కానీ నార్మల్గానే అయ్యింది. బిస్కెట్ అనేది మరీ బ్లాక్గా కూడా కాలేదు, ఓన్లీ మన చాక్లెట్ కలర్లో ఉంటుంది కదా, ఆ టైపులో మాత్రమే కాల్చాలి. ఇగో చూసారా ఎలా ఉందో, ఏ టైప్ వస్తుందో ఈ టైపు కాలాలి బిస్కెట్. ఎందుకంటే ఈ బిస్కెట్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే అబ్బాయిలు కానీ మళ్ళీ చాలామంది హెల్త్కి చాలా మంచిది. ఆయన ఎక్కువ బొగ్గ అయ్యేటట్టుంది, కానీ ఇది పొయ్యి కాడ పెట్టాలి. ఫస్ట్ మనం ఏదైనా చేసే ముందు పొయ్యి కాడ పెట్టాలి. నల్లది మొత్తం తీసేసాం. బిస్కెట్ది ఫస్ట్ చూరు వేసాం కదా, లాస్ట్కి తీద్దాం. ఓన్లీ బిస్కెట్స్ ఇలా వేసి ఇలా తీస్తూనే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక రౌండ్ ఇక్కడ ఒక రౌండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కువ కాల్చినాం అనుకో మాడి బొగ్గ అయితేనే ఉంటాయి. ఎస్, ఆయిల్ అయితే హీట్ బాగా అయ్యింది. మీరు చూడండి నేను ఎలా చేస్తున్నానో. మా ఇంట్లో బిస్కెట్స్ అయితే ఇలానే చేసుకొని తింటామండి. వేరే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మేమైతే బయట ఫుడ్ అయితే అసలే తినము. ఎస్, మా ఇంట్లో అయితే ఇలానే తింటాము. బిస్కెట్స్ హీట్ బాగా అయిపోతున్నాయి. అంటే చూసారా బిస్కెట్స్ ఏ కలర్స్ వస్తున్నాయో, ఇంట్లో చేసిన బిస్కెట్స్ కాదండి, అందుకే బాగుంటాయి. ఏదైనా కానీ చేసిన కొద్దికి తినాలనిపిస్తూ ఉంటుంది. మా మామకి అయితే అన్నీ వస్తాయి, రాని ఏది లేదు. చేస్తుందిగా, పిల్లలు ఉన్న దగ్గర వాళ్ళు వీళ్ళు తింటారని. మొత్తానికి అయితే బిస్కెట్లు అయితే వేసిన, మళ్ళీ ఊపుకి వేయం కదా, అందుకని ఇలా పొంగాలి. ఇవి ఇంట్లో చేసిన బిస్కెట్స్ కదా, చాలా టేస్ట్ అనేటివి బాగా వస్తాయి. మరీ ఎక్కువ కలవకండి, ఓన్లీ బ్రౌన్ షీట్లని. నేను ఎలా కాలుస్తున్నానో దూరగా అలానే కలవాలి.
మీరు కూడా ఇంట్లో బిస్కెట్లు చేసుకొని తినండి, బయటకి వెళ్ళి తెచ్చుకొని బయట ఫుడ్ తినకండి. హెల్త్ ఆరోగ్యం వాళ్ళు ఎలా చేస్తారో, మంచికి చేస్తారో చెడ్డకి చేస్తారో ఎవరికి తెలుసు. మనం చేసేది మంచిగా ఉండాలి కదా, బాగుంటే ఎవరికైనా తినబుద్ధి అవుతుంది. నేను చేసిన బిస్కెట్స్ అయితే సూపర్గా వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయో, క్రిస్పీగా బాగా వస్తున్నాయి బిస్కెట్లా మజాక. నన్ను చేసుకునే మా ఆయన అయితే ఫుల్ అదృష్టవంతుడు. ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో. షేప్లో ఇగో ఈ షేప్లు ఉన్నా కానీ లోపట్ల పిండి అనేది కుక్ కావాలి మనకు. ఫస్ట్ లోపట్ల పిండి ఉంటుంది కదా, అది అనేది కొంచెము లోపట్ల పోవాలి, ఆయిల్ అనేది పోతే డీప్ ఫ్రై లాగా అవుతుంది. ఎందుకంటే ఈ బిస్కెట్లు ఇగో ఇలా ఉండాలి. కాలుతుంది. ఏదైనా కానీ మనం బయటికి వెళ్ళి అస్సలు తెచ్చుకోవద్దు. ఎస్, ఏదైనా మన ఇంట్లోనే మాత్రం చేసుకోవాలి. అందరికీ మరీ చెప్తున్నాను, ఇంట్లో మాత్రం చేసుకొని తినండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీకు ఏమైనా స్పెషల్గా కావాలంటే చెప్పండి, నాకు ఇన్బాక్స్లో పెడితే నాతోటి కాకపోతే మా మామతో అన్నా చేపించి అన్నా మీకు పెడతా. మా ఇంట్లో అయితే మేము ఓన్లీ తోసులు తెచ్చుకుంటా, మా మమ్మీకి తోసులు అయితే రావు, మేము తోసులు తింటా. ఇక బిస్కెట్స్ అయితే ఏం తిననీకి లేవని అంటే సజ్జ మీదకి వెళ్ళి తీస్తే బిస్కెట్స్ ఉన్నాయి, ఇక చేలో ఎంచుకొని తినేద్దాం పట్టు అని ఏం చేస్తున్నా. అందుకని ఇవి ఎంత కాలితే అంత టేస్ట్ అనేది వస్తుంది నిజంగా. బిస్కెట్లు ఎంత కాలుస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది. అయినా మీరు ఆయనంత కాలవండి అని అంటే ఆయనంత బొగ్గులాగా కలుపగలరు, బొగ్గులాగా కలుపుకోండి. నాలాగా ఇట్లా దూరగా కాలుస్తే టేస్ట్ అనేది మీకు మంచిగా